హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు మన ఛానల్లో టిఫిన్స్ ఎక్కువగా లేవు అని. వాళ్ళ కోసము ఈ రోజు నుంచి నేను టిఫిన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ మీకోసం వడలు చూపిస్తున్నాను. నార్మల్గా మనం వడలు చేసుకునే ప్రాసెస్ చాలా ఎక్కువ, అలాగే చాలా కష్టం అని ఫీల్ అవుతారు కదా. కానీ ఈరోజు నేను ఇక్కడ మనం ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటే నార్మల్గా మనం పులిహోర కానీ ఇలాంటివి చేసుకుంటాం. కానీ ఇలా వడలు కూడా చేసుకోవచ్చు అని ఎప్పుడైనా విన్నారా? ఎస్, చేసుకోవచ్చండి. ఇలా మనం మిగిలిపోయిన రైస్ తోటి ఇలాంటి టేస్టీ అయిన వడలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం రండి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇక్కడ నాకు మిగిలిపోయిన రైస్ ఉంది. సో ఆ రైస్ని నేను ఇక్కడ ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మనం రైస్ని వేసుకొని దీన్ని మనము కొద్దిగా వాటర్ని వేస్తూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా వాటర్ని వేస్తూ ఇలా సాఫ్ట్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1 కప్ వరకు సూజీని తీసుకున్నాను, అంటే సన్నది ఉప్మా రవ్వ. ఆ ఉప్మా రవ్వ వేసుకొని దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన వడలు అనేది చాలా మంచిగా వస్తుంది. అలాగే మనం ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఉప్మా రవ్వ చాలా తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. సో మీకు ఒకవేళ అవసరం అనుకుంటే అంటే కొంచెంగా వాటర్ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఇక్కడ నేను జస్ట్ కొద్దిగా వాటర్ని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మరొకసారి మనము ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా పల్చగా ఉండొద్దండి. మనకి వడల పిండి ఎలాగైతే ఉంటుందో అలానే ఉండాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు, లాస్ట్లో కొద్దిగా జీలకర్రని వేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని ఇప్పుడు మన చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని తర్వాత మనం గారెలని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం అన్నీ కూడా వడలు వేసేసుకోవాలి. ఇలా మనం వడలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అస్సలు కూడా విరిగిపోయే ఛాన్స్ ఉండదు. మనం ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ వడలు ప్రాసెస్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంతో మనం మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వడలు రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే చాలా సింపుల్గా చూపించాను కదా. వీడియో చూడడమే కాదండి, మీరు ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే టమాటో పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఈసారి మీరు మీ ఇంట్లో రైస్ మిగిలిపోతే పులిహోర, టమాటో రైస్ కాకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇది బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.